ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ప్రిపేర్ అయ్యావా? లేదంటే నాన్న నిన్ను స్కూల్ మానిపించి కూరగాయలు వండి పెట్టిస్తాను అని అన్నాను. వాడేమన్నాడక్క? అమ్మా బాగా ప్రిపేర్ అయ్యాను అన్నాడు. ఏది ఒకసారి చెప్పి చూద్దాం అంటే ఏమన్నాడో తెలుసా? ఎందుకు ఏమన్నాడు ఏంటి? కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, 100కి 3 కేజీలు టమాటాలు, 100కి 2 కేజీలు వంకాయలు, 100కి 3 కేజీలు మటర్, ఇవన్నీ కొన్నవారికి కేజీ ఉల్లిపాయలు ఫ్రీ 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 ఫ్రీ. అవునా? ఎక్కడ? చెప్పు చెప్పు, ఇప్పుడే వెళ్దాం. ఏడ్చినట్టుంది. అలా అని మా బడుద్దాయి అన్నాడు. అది ఎక్కడ నేర్చుకున్నావురా అంటే ఏఐ చూసి నేర్చుకున్నా అమ్మా అన్నాడు. అవునా? మా వారు కూడా అలాగే అన్నారు. ఏమన్నారేంటి? నిన్న మా పక్కింటి ఆయన మా వారితో ఇన్నేళ్ళుగా ఎలా కాపురం చేశారండి ఆవిడతో అని జాలి పడ్డాడట. అలా ఎందుకు అన్నారేంటి? నిన్న నేను కొత్తగా ఉంటుందని మొబైల్లో చూసి చేశాను. అందులో అన్నీ వేశాక 2-3 సార్లు తిప్పి తీసేయమన్నాడు. అలాగే చేయించాను. అసలు పొయ్యి మీద పెట్టానా లేదా? ఓహో, అందుకే కాస్త ఖర్చుగా ఉందేమో. ఆ ఏఐని ఫాస్ట్గా చేస్తుందని విన్నాను. అందుకే అలా చేయించాను. అసలు ఆ ఏఐ అంటే ఏమిటో? రాజలక్ష్మి అక్కకి అన్ని విషయాల గురించి తెలుసుంటుంది కదా, మరి ఆమెను అడిగి తెలుసుకుందామా? ఓ, తెలుసుకుందాం. గుసగుసలాడుకుంటున్నారు. ఏముందన్నా, మీకు అన్ని విషయాలు తెలుసుంటాయి కదా అని ఏఐ అంటే ఏమిటా అని అడుగుదాం అనుకుంటున్నాం అంతే. ఓహో, అదే చెప్తా. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే కృత్రిమ మేధస్సు. అంటే మనం ఫోటో తీసిన మొబైల్లో ఫోటో తీసినప్పుడు ఆటో ఫోకస్ చేయటం, అడ్జస్ట్ చేయటం చేస్తుంది కదా, దాని ఇది కూడా అనమాట. మనకి ఎలా ఉన్నా అందంగా చేస్తుందా? అది చేసేదేమిటి? మనం అందంగానే ఉంటాం. అదే, అది అసలు ఆడదా మగదా? మిషన్లో ఆడ మగ తేడా ఏముంటుంది నా మొహం? ఇదేమైనా మన అమ్మమ్మల కాలమా ఏమిటి? ఇప్పుడు ఆడవాళ్ళు ఏమైనా చేయగలరు. ఐఏఎస్ ఆఫీసర్లు, డిఫెన్స్ ఆఫీసర్లు, హోమ్ మినిస్టర్లు అవుతున్నారు. ఇప్పుడు మన నిర్మలా సీతారామన్ లేదు. అది నిజమే, కానీ ఏ వస్తే ముందు మనం ఇంకా ఎన్నో సాధించవచ్చు. ఏమోనమ్మా, నా వంకాయ కూరలా ఉండకుంటే అదే చాలు. ఆ ఏ కన్నా నేనే ఇంకా బాగా చేసేదాన్ని. వాటిని తయారు చేసేది కూడా మనమే కదా. ముందు అవి మన అందరికీ అందుబాటులోకి రావాలంటే మనం ఇంకా మన మేధస్సును ఉపయోగించాలి. అలా ఎందుకు పెట్టారు? మనం ఈ మధ్య ఆడవాళ్ళు సాధించిన విజయాలకి ఎన్ని అవార్డులు ఇచ్చారో తెలుసా? అవును, మొన్న క్రికెట్లో వరల్డ్ కప్ సాధించింది కూడా మన ఆడవాళ్ళే కదా. అవునవును, ఈ మధ్య పేపర్లో చదివాను. ఒక రైతుకి 4 కూతుళ్ళట. అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారట. అవును, నేను చదివాను. ఒక ఆవిడ 60 ఏళ్ళ వయసులో షూటింగ్ నేర్చుకొని ఎన్ని అవార్డ్స్ గెలుచుకుందో తెలుసా? మరి మన పద్మశ్రీ కూడా వచ్చిందట. అసలు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఓ, అన్ని అవార్డ్స్కి మన ఆడవాళ్ళ పేర్లే ఉన్నాయి కదా. అలా ఎందుకు పెట్టారు? అసలు పద్మం అంటే కమలం. జ్ఞానానికి ప్రశాంతతకి ప్రతీక. బొడ్డులో పుట్టి నీళ్ళల్లో పెరుగుతుంది. అందుకే అది జాతీయ పుష్పంగా మారింది. అందుకే పద్మ అవార్డ్స్ అన్నారు. అవును, ఇప్పటిదాకా ఎన్నో వందల అవార్డు గెలుచుకున్నట. అందులో అన్నిటికంటే ఫస్ట్ ఢిల్లీ అయితే సెకండ్ మన మహారాష్ట్రే అట. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప అవార్డు ఉంది అంటే అది మనకు దేవుడిచ్చిన ఒక బ్రెయిన్ మాత్రమే. దాన్ని మించిన అవార్డు సృష్టిలో లేనే లేదు. దాన్ని ఉపయోగించి మనం ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు కరెక్ట్గా ఉపయోగిస్తే. అదే మరి ఆ బ్రెయిన్ సహాయం
దానికి సంబంధించిన స్టడీసే చేస్తున్నారు. అవును, ఇప్పటిదాకా మనం అన్ని విజయాలలో విజయం సాధించగలిగాం.